సో హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేటర్. సో ఇది వచ్చేసి ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేటర్ పార్ట్ 3 అనమాట. పార్ట్ 2 పార్ట్ 1 చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. అండ్ నేను మీకు తెలియకుండా కొన్ని అప్డేట్స్ అనేది చేశాను అనమాట, మోడిఫికేషన్ చేసినా అనమాట. అండ్ సారీ ఫర్ దట్. అండ్ చూసేయండి ఈ వీడియోలో మరి ఏం మోడిఫికేషన్ చేసినో, ఏం అప్డేట్ చేసినో. మరి ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం మన ఇంటర్నెట్ షాప్కి. ఏంటి డోర్ నన్ను కిడ్నాప్ చేసేస్తుంది. ఓకే మెల్లగా వెళ్ళిపోదాం మనం, డోర్ తీసి. ఓకే మెల్లగా వెళ్ళాలి స్టెప్స్ దిగుకుంటూ. అండ్ మనోడికి చాలా ఆకలేస్తుంది అనుకుంటా, ఏదో ఒక తినిపించాలి. సో చూద్దాం. అండ్ వీడేం పెట్టాడు, చైర్ పెట్టాడు, గేమింగ్ చైర్ మాత్రం. సో దాని ప్రైస్ వచ్చేసి 1200 అనమాట. అండ్ ఇక్కడ జాయ్స్టిక్ పెట్టాడు, జాయ్స్టిక్ ప్రైస్ వచ్చేసి 350 అనమాట. సో వీడు తక్కువ రేట్కి అమ్ముతుండా ఎక్కువ రేట్కి అమ్ముతుండా ఒకసారి చూద్దాం. మన అమెజాన్లో చెక్ చేద్దాం అది తక్కువ రేటా ఎక్కువ రేటా అని. సో ఇంకెందుకు లేట్ చూసేద్దాం. మన కంప్యూటర్ అయితే స్టార్ట్ కంప్యూటర్. ఓకే స్టార్ట్ అవుతుంది మన కంప్యూటర్. అండ్ ఏంటి ఇంత స్లోగా స్టార్ట్ అవుతుంది. ఓకే స్టార్ట్ అయిపోయింది. మనం అమెజాన్లో ఇప్పుడు చెక్ చేద్దాం గేమింగ్ చైర్. ఓకే గేమింగ్ చైర్ ప్రైస్ వచ్చేసి ఏంటి 2000 పైన ఉంది. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేయి పెట్టుకొని మనం వాని దగ్గరికి వెళ్ళిపోతున్నాం కొనడానికి. అసలు వాడు అంత తక్కువ రేట్కి మనకెందుకు అమ్ముతున్నాడు? 1200 అప్పుడే ప్యాక్ చేసేసుకొని మనం తీసుకొని వెళ్ళిపోదాం మన షాప్లోకి. సో మనకు బంపర్ ఆఫర్ అనుకోవచ్చు పొద్దున్నే. దీన్ని తీసుకొని ఈ రూమ్లో వాడేద్దాం. ఓకే ఇక్కడ ఆర్కేడ్ మిషన్ ఉంది, ఇక్కడ వాడేద్దాం. అండ్ చూడండి కస్టమర్స్ వచ్చేస్తున్నారు లైన్ కట్టుకొని. మెల్లగా బాబు మెల్లగా మెల్లగా రండి. సో మీదికి వెళ్ళి చూపిస్తా చూడండి. అండ్ ఓకే మీదికి వెళ్ళడానికి రావట్లేదు. ఓకే చూడొచ్చు ఈ కొత్త అప్డేట్ చూసి మీరు షాక్ అవ్వకండి. ఓకే మనం ఈ రూమ్స్ అన్న అన్లాక్ చేసేసినాం అనమాట. సో ఇక్కడ పీసీ కూడా సెటప్ చేసిన మంచి గేమింగ్ పీసీ. అండ్ ఇది అన్లాక్ చేయలే. ఈ 3 రూమ్స్ని ఓకే ఈ 2 రూమ్స్ని మనం అన్లాక్ చేసినాం అనమాట. సో అది మీకు చూపించలేదు. సో మనకు ఆర్కేడ్ మిషన్స్ ద్వారా మనకు చాలా పైసలు వస్తున్నాయి అనమాట. సో పైసలు రావాలంటే మనం ఆర్కేడ్ మిషన్స్ని కొనాలని నాకు అర్థమైంది. సో ఆర్కేడ్ మిషన్స్ని రకరకాల ఆర్కేడ్ మిషన్స్ని మనం ఇప్పుడు కొంటున్నాం అనమాట. ఓకే 3 ఆర్కేడ్ మిషన్స్ని మనం కొన్నాం అనమాట, కొత్త ఆర్కేడ్ మిషన్స్. ఇవి చాలా ప్రైస్ అనమాట. నాకు ఒక డౌట్, ఇప్పుడు మనం 4000 పెట్టి ఆర్కేడ్ మిషన్స్ కొంటున్నాం అండ్ 1000 రూపీస్ పెట్టి కూడా ఆర్కేడ్ మిషన్స్ని కొంటున్నాం. 4000 ఆర్కేడ్ మిషన్స్ని వాళ్ళు యూజ్ చేస్తే మనకు ఎక్కువ డబ్బులు వస్తాయా? మీకు తెలిసి ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ ఈ ఆర్కేడ్ మిషన్ అయితే ఇక్కడ పెట్టేద్దాం. అండ్ రూమ్ అయితే చెత్తగా ఉంది, నాకైతే బద్ధకం క్లీన్ చేయాలంటే. సో చూస్తుండగానే మన ఆర్కేడ్ మిషన్స్ని అయితే వచ్చేసాయి. అండ్ ఇది ఇక్కడ పెట్టేద్దాం, ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఇట్లా ఆడి వెళ్ళిపోతారు ఇక్కడ నుంచే. అండ్ ఇది దీని పక్కన పెట్టేద్దామా? ఓకే హాల్ ఆఫ్ ఫ్రేమ్ ఇది ఇక్కడ సెట్ కాదనుకుంటా, ఇక్కడ పెట్టేద్దాం. ఓకే ఇక్కడ సెట్ అయిపోయింది అనమాట. మనం ఎన్ని ఆర్కేడ్ మిషన్స్ తీసుకొచ్చినా కానీ కస్టమర్స్ చాలా తక్కువ వస్తున్నారు. అండ్ చూడొచ్చు ఇది గ్రీన్ డ్రీమ్. వీడు రావాలంటుంది కానీ ఎవడు వస్తలేదు అన్నమాట కస్టమర్స్ ఎక్కువ. చాలా ఎక్స్పెక్ట్ చేసినాం మనం ఇన్ని ఆర్కేడ్ మిషన్స్ పెట్టినాం కాబట్టి. సో అంత కస్టమర్స్ అయితే రావట్లేదు. ఇలా అయితే మనం 10 ఎపిసోడ్స్ ఏంది 20 ఎపిసోడ్స్ చేసినా కానీ మనకు 1 మిలియన్ పైసలు అయితే రావన్నమాట. సో మనం కంప్యూటర్లో చూద్దాం ఏమైనా బిల్స్ ఉన్నాయేమో కట్టేటివి. ఓకే ఉన్నట్టున్నాయి ఎఫ్పేలో. ఓకే 2 బిల్స్ ఉన్నాయి, కానీ ఎలక్ట్రిసిటీ బిల్ అండ్ ఈ రెంట్ అయితే చాలా ఎక్కువ అనిపిస్తుంది అనమాట. సో కిచెన్లో అంటే ఇది మనం ఆర్డర్ చేస్తే చెఫ్ చేస్తాడు అనమాట. నాకు ఇన్ని రోజులు అర్థం కాలే, వాడిని వేస్ట్గా తిట్టినాం అనమాట. కానీ వాడు అటు ఇటు తిరుగుతున్నాడు, వానికి డబ్బులు ఇచ్చి కూడా వేస్ట్ అనమాట. మనము వేస్ట్గా రెంట్కి తీసుకున్నాము అని అనిపిస్తుంది. సో పోలీస్ని కూడా కొనేద్దాం. అండ్ పోలీస్ మనకు ఎట్లా యూజ్ అవుతారు? అండ్ ఈ రూమ్లో అయితే మనం ఎన్నోసార్లు మాడిఫై చేసినాం, ఈ పెయింట్స్ తోటి వాలు ఇవన్నీ చేసినాం, కానీ అవి మళ్ళీ గేమ్ని వచ్చి యూజ్ చేసేసరికల్లా మళ్ళీ ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి అనమాట. సో అదేం గ్లిచ్చో ఏమో నాకు ఇది అసలు నచ్చలేదు.
సో రోజు డబ్బులు పెట్టి దానికి మోడిఫై చేయాల్సి వస్తుంది. సో ఏం పర్లేదు, మన షాప్ నీట్ లుకింగ్ కొట్టాలంటే పర్లేదు, చేయాలి, కొనాలన్నమాట. సో మనమైతే కిచెన్లో ఆర్డర్ పెట్టినాం కదా, ఒకసారి వాడు చేస్తుండేమో చూద్దాం. సో ఆర్డర్ పెట్టినా కానీ వీడు చేయట్లే గాయస్. ఇక్కడ ఒక చాక్లెట్ ఉన్నట్టుంది. ఓకే, చాక్లెట్ ఉంది. వీడు అటు ఇటు తిరుగుతున్నాడు, వేస్ట్ వీనికి శాలరీ ఇచ్చి. మనం చూసుకుంటే బాడీ గార్డ్ బెటర్ అనమాట. సో వాడు చూడండి రావాలి రావాలి అని అంటుండు కస్టమర్స్ని. అండ్ మనం ఇందాక అది కొన్నాం కదా పోలీస్ని, అయితే వాళ్ళు వీడేనా పోలీసు? ఓకే, హాయ్ పోలీస్ అంకుల్, ఏంటి వెళ్ళిపోతున్నాడు? సో చూడొచ్చు మన కస్టమర్స్ అయితే వెళ్తున్నారు. అండ్ వీడు బెగ్గర వస్తున్నాడు కానీ వాడు ఏం తీసుకెళ్ళట్లే, అందుకనే వాడిని ఏమనట్లే. సో పాపం మంచోడు ఉన్నట్టుంది వాడు. సో అందుకని ఏమనట్లే, వస్తున్నాడు, చూస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్, అండ్ ఈ గేమ్లో కొన్ని ఇల్లీగల్ థింగ్స్ ఉన్నాయన్నమాట. సో అది వచ్చేసి బిట్ కాయిన్స్ అనమాట. అండ్ బిట్ కాయిన్స్ అంటే ఇవే అనమాట. సో అది ట్రేడింగ్ లాగా. అండ్ మన కంప్యూటర్ని కూడా హ్యాక్ చేసేసిండు. ఓకే, హ్యాక్ అయిపోయింది. ఇలా హ్యాక్ అయిపోతే మనం ఒకవేళ బిట్ కాయిన్స్ ట్రేడింగ్ చేస్తాం కదా, ట్రేడింగ్ చేసినప్పుడు మన బిట్ కాయిన్స్ అనేది పోతాయి అన్నమాట. సో అది తెలుసు. సో వీడికి చాలా ఆకలేస్తుంది, తినేద్దాం మనం, ఏదైనా క్యాన్ ఫుడ్ తినేద్దాం. అండ్ సూప్ని కూడా తాగిద్దాం. వీడేమైనా కొత్త తీసుకొచ్చినేమో చూద్దాం. అండ్ ఇది ఒకటేమో ఉంది. ఓకే, ఇది మనకు అవసరం లేదు. అంకుల్ ఇలాంటి సరుకులు మీరు తీసుకొస్తా ఉండండి, నేను కొనుక్కుంటూ ఉంటాను. అండ్ మనం షాప్లోకి వెళ్ళిపోయి పీసీ సెటప్స్ని అయితే చూద్దాం. ఓకే, కస్టమర్స్ అయితే వెళ్ళిపోతున్నారు. అండ్ అక్కడ ఒక పీసీ సెటప్ చేసిన. అండ్ గేమింగ్ చైర్ మనం కొన్నది ఇది ఇక్కడ సెటప్ చేసేద్దాం. ఒక పీసీని ఇక్కడ సెటప్ చేద్దాం. అండ్ గేమ్స్ని కూడా కొందాము. పీసీలో నుంచి ఎవరు ఆడట్లే కాబట్టి, ఎందుకంటే మనం దానికి గేమ్స్ కొనాలన్నమాట. గేమ్స్ ఉంటేనే వాళ్ళు వచ్చి గేమ్స్ ఆడతారు అనమాట. మనకి ఇన్ని రోజులు తెలియదు అది. సో నాకు తెలియదు. అండ్ మనమైతే గేమ్స్ని కొనేద్దాం, ఏమేమి గేమ్స్ ఉన్నాయో చూద్దాం అనమాట. సో GTU 6 ఇది కూడా డమ్మీయే. 6 వచ్చేసింది అనమాట, అప్డేటెడ్ వర్షన్. హాఫ్ లైవ్. ఓకే, మైండ్ క్రాఫ్టర్ 2. ఆహా, బాగానే పెడుతున్నారులే వీరు, మంచిగా కాపీ చేస్తున్నారు. అండ్ GTU 6 అయితే సక్సెస్ఫుల్లీ మనం బై చేసినాం అనమాట. సో ఇప్పటి నుంచి వాళ్ళు అదే ఆడుకుంటారు. అండ్ ఒక పీసీ కావాలి, మంచి పీసీ అయితే కొన్నాం ఈసారి. అండ్ నెక్స్ట్ ఒక హెడ్ ఫోన్స్ కొందాం మనం, గేమింగ్ హెడ్ ఫోన్స్. ఓకే, హెడ్సెట్ AR బ్లాక్, ఇదే కొనిద్దాం, మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు. అండ్ కీబోర్డ్ని కూడా చాలా మంచిదే కొందాం. అండ్ ఒక మౌస్ని కొనేద్దాం. ఇంకా మనకు రిమైనింగ్ మానిటర్ ఒకటి మిగిలింది, మానిటర్ని కూడా మంచిది కొనేద్దాం. ఓకే, ఇది కొనేద్దాం ఫస్ట్. అది LED మానిటర్ అయితే మనం బై చేసినాం. సో మనకి సర్కంతా త్వరలోనే వస్తుందంటే వచ్చేసినట్టుంది ఆల్రెడీ. ఓకే, వచ్చేసింది. ఇదేంది బెస్ట్ ఆఫ్ 99 అంటే ఇది CPU, గేమింగ్ CPU మనం ఆర్డర్ చేసినాం కదా. సో అక్కడ సో చూడొచ్చు. అండ్ మనం ఆ సర్క్ అంతా మనం లోపల వేసేసుకుందాం. ఓకే, వచ్చేసినాయి, అంత తొందరగా వచ్చేసినాయి. మనం ఎక్కువ బల్క్లో ఆర్డర్ పెడితే తొందరగా వస్తున్నాయి. అండ్ సింగిల్ ఆర్డర్ పెడితే లేట్గా వస్తున్నది అనమాట. అది నాకు ఈ గేమ్లో అర్థమైంది. సో కస్టమర్స్ అయితే మెల్లిగా తక్కువ అవుతున్నారు. ఓకే, మేజర్. అండ్ ఇది కూడా లోపల పెట్టేద్దాం మనం. ఇదేంటి మేజర్ అంటే అండ్ మౌజ్ అనుకుంటా. ఓకే, అది గ్లిచ్ అయిపోయింది, ఇంకా రాదు మనకి, ఇంకా మర్చిపోవాలి దాన్ని. అండ్ ఇంకొకటి ఆర్డర్ మిగిలింది, దాన్ని కూడా వేసేద్దాం మనం లోపలికి. 2 ఉన్నాయి ఇంకా. ఇది మానిటర్. ఓకే, లోపల పెట్టేద్దాం మానిటర్ని కూడా. అండ్ త్రో. ఓకే, ఇంకొకటి మిగిలింది, ఇదేంది? ఓకే, కీబోర్డ్, కలర్ఫుల్ కీబోర్డ్ అనమాట. అండ్ ఇక్కడ RGB కీబోర్డ్ అయితే లేదు, కలర్ఫుల్ కీబోర్డు అనేది ఉందన్నమాట. సో ఇక్కడ డ్రాప్ చేద్దాం. అండ్ ఇంకేం లేదు, ఇదే మన ఆర్డర్స్ చేసినవి. మౌస్ చేసినాం కానీ అది రాలే. అండ్ ఆల్రెడీ ఇక్కడ ఇంకొక కీబోర్డ్ ఉంది కాబట్టి ఇది మనకు అవసరం లేదు. నెక్స్ట్ పీసీ సెటప్లో మనం దీన్ని వాడుకుందాం. మానిటర్ని కూడా పెట్టేద్దాం. అండ్ టేబుల్ అయితే చిన్నగా అయినట్టు అనిపిస్తుంది నాకు. అండ్ పీసీని కూడా పెట్టేద్దాం. ఓకే, అండ్ ఇది రివర్స్ అనుకుంటా కదా. మనకు ఆ కూలింగ్ ఫ్యాన్స్ మనకు ఇక్కడ సైడ్ రావాలి, కానీ అది అక్కడ సైడ్ వెళ్ళిపోయింది. సో తర్వాత సెట్ చేద్దాం. ఈ హెడ్సెట్ అయితే ఇక్కడ పెట్టేద్దామా. ఓకే, అండ్
మౌస్ ఒకటి మిగిలింది అండ్ కస్టమర్స్ అయితే ఎవరు రాలేదు, నాకు తెలిసి టైం అయింది అనుకుంటా. ఓకే క్లోజ్ చేద్దాం. ఈసారి షాప్ని క్లోజ్ చేయకుండా వెళ్ళిపోదాం డైరెక్ట్. ఎవరైనా దొంగలు వస్తారేమో చూద్దాం, మన బాడీ గార్డ్ ఎట్లా చూసుకుంటున్నాడో మన షాప్ని. సో ఇప్పుడు మనం రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. నెక్స్ట్ మార్నింగ్ వెళ్ళి కీబోర్డ్ అండ్ ఆర్కేడ్ మిషన్స్ని అయితే కొనాలి, చాలా పనులు ఉన్నాయన్నమాట. సో ఈ రూమేనా? నేను ఆల్రెడీ అప్పుడే చెప్పాను మీకు కన్ఫ్యూజ్ అవుతున్నా అని. కన్ఫ్యూజ్ కావద్దు, మనం డైరెక్ట్ వెళ్ళిపోవాలి. అండ్ బెడ్ స్లీప్. చీకటి అయిపోయింది, ఇప్పుడే మార్నింగ్ అయిపోయింది. కరెక్ట్ 8:30కి లేస్తుంది వీడు. టైం పంచువాలిటీ బాగుంది వీనికి. అండ్ సో వెళ్ళిపోదాం మనం షాప్కి. రోజు రోజుకి మనం బిజీ అయిపోతున్నాం గాయస్, ఎందుకంటే మనకు మెల్లమెల్లిగా డబ్బులు వస్తున్నాయి కాబట్టి, రిచ్ అయిపోతున్నాం కాబట్టి. అండ్ మన అంకుల్ ఏదో కొత్తగా పెట్టినట్టుండు CPU, గేమింగ్ CPU. ఓకే 3000 ఉంది, చాలా ఎక్కువ రేట్ అనమాట. సో నేను కొన్నాను. ఓకే మన షాప్ని అయితే వెళ్దాం, క్లీన్ చేద్దాం షాప్ని అయితే. ఈరోజు ఎందుకో క్లీన్ చేయాలనిపించింది. చలో. చాలాసేపటి తర్వాత కష్టపడ్డ తర్వాత మనం క్లీన్ చేసినాం అనమాట. సో షాప్ని కూడా ఓపెన్ చేసినాం. సో చూడొచ్చు సగం సగం క్లీన్ చేసినాం. మనకు ముందుకే లేజినెస్ ఎక్కువ, క్లీన్ చేయాలంటే అంత పెద్ద రూమ్స్ ఉన్నాయి, ఎట్లా క్లీన్ చేస్తాం చెప్పండి. సో మనం బిట్కాయిన్ ట్యుటోరియల్ అయితే చూద్దాం. ఇఫ్ యూ వాంట్ టు మేక్ మనీ బై మైనింగ్ బిట్కాయిన్ యూ షుడ్ ఇన్స్టాల్ మైనింగ్ ఎక్విప్మెంట్ ఇన్ యువర్ షాప్. ఓకే ఫస్ట్ మనం బిట్కాయిన్ మైనింగ్ చేయాలంటే ఫస్ట్ మనకి ఎక్విప్మెంట్ కావాలంట, అది మనం బ్లాక్లో కొనాలి. ఎట్లా కొనాలి, ఎట్లా బిట్కాయిన్స్ని సెట్ చేయాలి అండ్ ఎట్లా ఎర్న్ చేయాలి మనీ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇదేదో కనిపించింది, సో స్పిన్నర్ అనమాట. సో స్పిన్ చేసినాం. మనకు ఫస్ట్ టైం దీంట్లో ఏమొస్తుందో తెలియదు. $70 అయితే వచ్చేసింది. అండ్ మన షాప్లో ఒకటి తక్కువైంది. ఏం తక్కువైందంటే పోస్టర్స్ తక్కువైంది. పోస్టర్స్ని కొనేద్దాం. చాలా పోస్టర్స్ కొని పెట్టేసాం అనమాట. సో ఏమేమైతే ఉన్నాయో అన్ని పోస్టర్స్ కొనేస్తున్నాం ఇప్పుడు. అన్ని పోస్టర్స్ని పెడితే మంచిగా షాప్ లుకింగ్ కొడుతుంది అనమాట. సో అన్ని పోస్టర్స్ అయితే సక్సెస్ఫుల్లీ బైడ్ అనమాట. సో మనం బయటికి వెళ్ళి చూస్తే మన పోస్టర్స్ అయితే వచ్చేస్తాయి, ఎందుకంటే చాలా బల్క్లో ఆర్డర్ పెట్టినాం కాబట్టి. సో కొన్ని బయట కూడా పెడదాం. ఓకే ఇది నాకు నచ్చింది. అండ్ లవ్ గేమ్. ఓకే నియాన్ తోటి ఉంది, నియాన్ తోటి ఉన్నాయి, మనం బయట పెడదాం అనమాట. సో ఈ బాడీ గార్డ్ వెనకాల పెడదాం. ఓకే ఇక్కడ సెట్. అండ్ ఓకే సెట్ అనమాట ఇక్కడ. అండ్ వీడియోనైతే ఫాస్ట్ మోషన్లో పెడతాం, చూసేయండి. మెల్లిమెల్లిగా అన్నీ మనం లోపల పెట్టేసాం. ఓకే ఈ పోస్టర్ బయట పెట్టేసాం మనము. అండ్ చాలా పోస్టర్స్ ఉన్నాయి, చాలా టైం పడుతుంది కాబట్టి స్పీడ్ మోషన్లో ఫాస్ట్ మోషన్లో పెట్టడం జరిగింది. సో ఇక్కడ చాలా పోస్టర్స్ ఉన్నాయి. అండ్ ఈ గేమ్ జోన్ పోస్టర్ని ఇక్కడ పెట్టేసిన, చాలా బాగా పడుతుంది నియాన్ తోటి. అండ్ ఈ పోస్టర్, ఇదేం పోస్టర్? ఓకే గేమర్. ఈ రూమ్లో పోస్టర్స్ లేవు కాబట్టి ఈ రూమ్లో పెట్టేసిన. అండ్ ఈ పోస్టర్ వచ్చేసరికి మనం బయట పెట్టేసాం. అండ్ నెక్స్ట్ పోస్టర్ ఇది కూడా బయట పెట్టేసాం. ఒక 4 పోస్టర్స్ అనేది అయినాయి బయట. అండ్ ఇది లోపల రూమ్లో పెట్టేసాం. హలో గేమర్. ఓకే వీళ్ళని మీదకి పుష్ చేస్తున్నారు అనమాట. ఓకే ఇది లాస్ట్ పోస్టర్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. చాలా పోస్టర్స్ మనం పెట్టేసాం. ఓకే ఈ పోస్టర్ బాగానే ఉంది, లోపల పెట్టేసాం ఈ పోస్టర్ని. బయట సెట్ కావట్లే ఇది. ఓకే నా PC దగ్గర పెట్టేసాం ఇది. ఓకే ఇక్కడ సెట్ చూడడానికి బాగా కొడుతుంది. అండ్ ఇప్పుడు చూడొచ్చు కొంచెం లుక్ అయితే ఇంక్రీజ్ అయింది మన షాప్కి ఈ పోస్టర్ల వల్ల. అండ్ మెయిన్ ఈ నియాన్ పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగా కొడుతున్నాయి, కానీ ఒక్కొక్క దానికి లైట్స్, నియాన్ లైట్స్ వెలుగుతున్నాయి, ఒక్కొక్క దానికి వెలగట్లే. అండ్ మనకు ఒకటి తక్కువైంది మన PCలో, ఒకటి మౌస్ అయితే కొనాలన్నమాట, ఎందుకంటే అది గ్లిచ్ అయిపోయింది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్కేడ్ మిషన్స్ని అయితే కొంటున్నాం ఇప్పుడు మనం. కింగ్ ఆఫ్ కాంగ్ అయితే కొనేస్తున్నాం. సో ఆర్కేడ్ మిషన్స్ అండ్ మౌస్ సక్సెస్ఫుల్లీ పర్చేస్డ్ అనమాట. సో మనకి PC తోటి ఇప్పుడు పని ఏం లేదు. సో కస్టమర్స్ అయితే మెల్లగా వస్తున్నారు. అండ్ మన ఆర్డర్స్ చూడండి, బల్క్లో పెడితే తొందరగా వచ్చేసినాయి, ఒక 2 ఆర్డర్స్ పెడితే లేట్గా వస్తున్నాయి. హాయ్ గుడ్ అంకుల్. ఓకే మన ఆర్డర్ అయితే వచ్చేసింది. ఈ ఆర్డర్ని తీసుకెళ్ళి మన కంప్యూటర్ సెటప్స్ దగ్గర పెట్టేసాం. ఓకే మౌజ్ అండ్ ఓకే ఇక్కడ సెట్ అనమాట. సో కానీ మానిటర్ ఇట్లా ఎందుకు అయింది? ఓకే హెడ్సెట్ని తీసి పడేద్దాం, మనం పక్కన పెట్టేసాం. సో నెక్స్ట్ PC ఏదైతే సెట్ చేసామో దానికి పెట్టేసాం. అండ్ PCలో GTA 6 మనం
కొన్నాం కాబట్టి ఇప్పుడు పీసీలో వచ్చి ఆడతారు గేమ్స్. అండ్ చెఫ్ గారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. చాక్లెట్ అయితే తీసుకొని రెడీ చేసిండు వీడు. చాక్లెట్ ఒక పీసీ టేబుల్ దగ్గర పెట్టేసాం. అండ్ ఇది సెట్ కాబట్టి ఇక్కడ పెట్టేసినాం. అండ్ చూడొచ్చు ఈ పీసీ సెటప్ అయితే అట్లా వంగిపోయింది. దీని తర్వాత సరి చేద్దాం. అండ్ కస్టమర్స్ అందరికీ బాయ్ బాయ్. ఓకే, మనకి ఇంకొక ఆర్డర్ రావాలి కాబట్టి ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఓకే మన ఆర్డర్ అయితే వచ్చేసింది కింగ్ కాంగ్. ఓకే, అండ్ ఇక్కడ పెట్టేసాం అనమాట. ఇది చాలా బాగుంది. అండ్ ఫస్ట్ టైం కదా మనం ఆర్కేడ్ మిషన్స్ని కొనడం. అండ్ నెక్స్ట్ వీడియోలో రకరకాల ఆర్కేడ్ మిషన్స్ని అయితే కొందాం మనము. చూడండి నెక్స్ట్ వీడియోలో అన్ని టైప్స్, అంటే ఈ గేమ్లో ఏమేమి ఆర్కేడ్ మిషన్స్ ఉన్నాయో అన్ని టైప్స్ అయితే మనం కొనేస్తున్నాం. అండ్ మనకు టైం చూసుకుంటే 19 అవుతుంది, అందుకనే కస్టమర్స్ మెల్లగా తగ్గుతున్నారు. అండ్ ఈ చెఫ్ వాడైతే వేస్ట్ అసలు వీన్ని కొని వేస్ట్ అనమాట. సో తీసేద్దాం, వీన్ని తీసేసే ఆప్షన్ ఉందో లేదో నాకు అర్థం కాదు. అండ్ ఓకే, మనం బిల్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఒక 3 బిల్స్ వచ్చినాయి. కరెంట్ బిల్ అయితే వాసిపోతుంది మనకు. ఇంకేం చేసాం, ఇంటర్నెట్ సెంటర్ పెట్టినప్పుడు కరెంట్ బిల్ ఇవన్నీ కామన్. అండ్ రేటింగ్స్ తీసుకుంటే చాలా బాగా వస్తున్నాయి రేటింగ్స్. ముఖ్యంగా ఈ రెట్రో మిషన్స్కి చాలా బాగా వస్తున్నాయి రేటింగ్స్. అండ్ నాకు ఒకటి అర్థం కాదు, ఈ హోమ్లెస్ గాడు అసలు ఎందుకు వస్తున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు వాడు? మన షాప్కి వస్తున్నాడు, చూస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. కస్టమర్స్ చూస్తున్నాడా ఏంటి? ఓకే, కస్టమర్స్ నన్ను మీదకి పంపించేస్తున్నారు. వీళ్ళు నూకేస్తారు మొత్తం. క్లోజ్ చేసేద్దాం కేఫ్ని, టైం అయితే అయిపోయింది. సో ఎక్కడికి వస్తున్నారు టైం అయిపోయినాక? ఇప్పటిదాకానేమో రాలేరు వాళ్ళు, ఇప్పుడు వస్తున్నారు చూడండి. అండ్ ఒకసారి డోర్ పెట్టి చూద్దాం, వాళ్ళు అక్కడే ఉంటారా వస్తారా అనేది. ఓకే, తీస్తున్నారు. వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయండి డోర్ తీయడానికి? అందరు వచ్చేసినారు కదా. ఓకే, మన బాడీ గార్డ్ని చూడండి ఎంత కష్టపడుతున్నాడో, నిల్చొని అటు ఇటు చూసుకుంటూ. ఏదో ఒక రోజు నీకు శాలరీ పెంచుతాను రా. సో ఈరోజు మనం ఇంటికి వెళ్ళైతే పడుకుందాం, చాలా లేట్ అయిపోయింది ఈరోజు. సో మరి పార్ట్ 3 ఎట్లా అనిపించింది మీకు? అండ్ నెక్స్ట్ పార్ట్ 4లో మీకు ఏమేమి అప్డేట్స్ మోడిఫికేషన్ చేద్దామో చెప్పండి. అండ్ చేసేద్దాం, మీరు ఏం చేద్దామంటే అది చేసేద్దాం. అండ్ సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.